ఈరోజు మనం సత్సంగం యొక్క మహత్యాన్ని గురించి తెలుసుకుందాం. ఒకసారి నారదుల వారు వైకుంఠానికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని సేవించిన తర్వాత స్వామితోటి మాటల సందర్భంలో విష్ణుమూర్తితోటి, నారాయణ, ఈ భూమి మీద మనుషులందరూ కూడా నానా యోనుల్లో జన్మించి రకరకాల ఈతి బాధలు పడుతున్నారు, పాపభ్రష్టులైపోతున్నారు, రకరకాల పాపాలు చేస్తున్నారు. అలాగే ఒక యజ్ఞం యాగం లాంటివి ఏమీ చేయలేకపోతున్నారు, కనీసం పూజలు చేయలేకపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తేలిగ్గా మోక్షాన్ని ఇచ్చే ఒక మంచి తరుణోపాయాన్ని మీరు సెలవు ఇవ్వాల్సింది అని చెప్పి నారాయణుని ప్రార్థిస్తే, ఆ నారాయణుడు, నారద, ఈ విషయాన్ని నీకు చెప్పేది నేను కాదు, నువ్వు ఒక పలానా ఊరుంది, ఆ ఊరికి వెళ్ళు. ఆ ఊళ్ళో ఒక పేడ పురుగు ఉంటుంది, ఇప్పుడే పుట్టిన పేడ పురుగు ఉంది. దాన్ని వెళ్ళి అడుగు. నువ్వు వెళ్ళి అడిగితే అది నీకు ఈ తరుణోపాయాన్ని చెప్తుంది అనగానే, ధన్యుణ్ణి స్వామి అని చెప్పి నారదుల వారు నారాయణ నారాయణ అనుకుంటూ ఆ పేడ పురుగు కోసం వెళ్ళారు. మొత్తానికి ఆ పేడ పురుగుని వెతికి పట్టుకొని, పేడ పురుగా నన్ను స్వయంగా నారాయణుడు పంపించాడు. నీ దగ్గర ఈ మానవులకి తేలిగ్గా మోక్షాన్ని ఇచ్చేటువంటి తరుణోపాయం నీ దగ్గర ఉందట, అది నాకు చెప్పవలసింది అని చెప్పి దాన్ని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంటాడు, ఆ పేడ పురుగుని. నారదుడు ఎప్పుడైతే చేతుల్లోకి తీసుకున్నాడో ఆ పేడ పురుగు గిలగిల 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 కొట్టుకుని టపక్కని చచ్చిపోతుంది. కంగారు పడిపోతాడు నారదుడు. అయ్యో, ఇదేంటి, నా వల్ల అపచారం జరిగిపోయింది, ఈ పేడ పురుగు ఏదో చెప్తుందని చెప్పి నారాయణ నన్ను ఇక్కడికి పంపించాడు. తీరా ఈ పేడ పురుగు నాకు ఏదీ చెప్పకుండానే తన ప్రాణాలనే వదిలేసింది. నాకు ఇప్పుడు దీని ప్రాణాలు తీసిన పాపం చుట్టుకుంటుందో ఏం కావాలో అని చెప్పి మళ్ళీ పరిగెట్టుకుంటూ వైకుంఠానికి పరిగెట్టి, ఏమైంది నారద, తెలుసుకున్నావా, మనుషులకి తేలిగ్గా మోక్షాన్ని ఇచ్చే తరుణోపాయాన్ని తెలుసుకున్నావా నారద అంటే, ఏం తెలుసుకోవడం స్వామి, మీరేమో ఆ పేడ పురుగు ఏదో అన్నారు, పేడ పురుగు చెప్తుంది అన్నారు. నేను వెళ్ళాను, ఆ పేడ పురుగు దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి దాన్ని చెప్పమని అడిగితే వెంటనే అది నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేసింది. నాకు లేనిపోయింది, అనవసరంగా ఈ పాపం కూడా చుట్టుకున్నట్టు అయింది. ఆ తరుణోపాయం తెలియలేదు, లేనిపోయిన పాపం చుట్టుకున్నట్టుంది నాకు. ఏంటి స్వామి ఇలా జరిగింది అంటాడు. అంటే అలాగా విచారించుకున్నారదా, ఒక పని చేయి, నువ్వు ఇంకొక పలానా ఊళ్ళో వెళ్ళు. ఆ ఊళ్ళో ఇప్పుడే ఒక పక్షి పిల్ల పుట్టింది, దాన్ని వెళ్ళి అడుగు, అది నీకు చెప్తుంది అని. స్వామి, ఆ పేడ పురుగు అన్నారు, పేడ పురుగు ఏమో చచ్చిపోయింది, ఇప్పుడు మళ్ళీ పక్షి పిల్ల అంటున్నారు, ఏం జరుగుతుందో ఏంటో అంటే, ఏం పర్వాలేదు నా దాన్ని వెళ్ళి అంటాడు నారాయణుడు. సరే స్వామి, మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పి నారాయణ్ణి తలుచుకుంటూ ఆ పక్షి పిల్ల ఉన్న దగ్గరికి నారదుల వారు వెళ్తారు. వెళ్ళి ఆ పక్షి పిల్ల దగ్గరికి వెళ్ళి, ఓ పక్షి పిల్ల, నన్ను స్వయంగా నారాయణుడు పంపించాడు. ఈ భూలోకంలో మనుషులు తేలిగ్గా మోక్షాన్ని పొందగలిగే ఒక మహత్తరమైన తరుణోపాయం నీ దగ్గర ఉందంట, అది నాకు సెలవివ్వు. నువ్వు నాకు గనక సెలవిస్తే నేను దాన్ని మనుషులందరికీ చెప్తాను, వాళ్ళందరూ తరిస్తారు అని అడుగుతాడు. ఎప్పుడైతే నారదుడు ఈ మాట అన్నాడో, పక్షి గూట్లో ఉన్న పక్షి పిల్ల అక్కడి నుంచి కిందకి దూకేసి కింద పడిపోతుంది. నేల మీద పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది. అయ్యో పక్షి పిల్ల పడిపోయిందని దాన్ని ఇలా చేతిలోకి తీసుకుంటాడు. చేతిలోకి తీసుకోగానే అది ఇలా గిలగిల కొట్టుకుంటూ ఆయన చేతిలో చచ్చిపోతుంది. ఇదెక్కడి గొడవరా నాయన, ఆ పేడ పురుగు అన్నాడు నారాయణుడు, అక్కడికి వెళ్తే ఆ పేడ పురుగు చచ్చిపోయింది. ఇప్పుడు ఏ పిల్ల అన్నాడు, ఈ పక్షి పిల్ల దగ్గరికి వస్తే ఏ పిల్ల కూడా చచ్చిపోయింది. ఏంటి నాకు ఈ ప్రారంధం, అదొక పాపం ఇదొక పాపం, ఒక పక్క పేడ పురుగుని చంపిన పాపం, ఒక పక్క పక్షి పిల్లని చంపిన పాపం,
తరుణోపాయాన్ని తెలుసుకోవడం మాట అంటుంచి నేను పాపాలన్నింటినీ చుట్టుకునేలాగున్నాయి నాకు అని చెప్పి మళ్ళీ పరిగెడతాడు నారాయణ దగ్గర. పరిగెడితే నారాయణుడు, ఏం నారదా, ఏం జరిగింది తెలుసుకున్నావా తరుణోపాయాన్ని అని అడుగుతాడు. స్వామి మీరేమో ఎక్కడికో వెళ్ళమంటున్నారు, అవేమో నేను ఇలా అడగటం ఆలస్యం, ఆ తరుణోపాయం చెప్పమని అడగటం ఆలస్యం, ప్రాణాలు వదిలేస్తున్నాయి. ఈ పక్షి పిల్ల కూడా ప్రాణాలు వదిలేసింది. ఏంటి స్వామి ఇలా జరిగిందంటే, అయ్యో నారద అలా జరిగిందా, సరే పోనీలే, నీకు చెప్పగలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తాను. ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరులో రైతులు ఉన్నారు. ఆ రైతుల్లో ఒక రైతుకి ఆవుకి ఇప్పుడే ఆవు దూడ పుట్టింది. ఆ ఆవు దూడని కనుక నువ్వు ఇదే తరుణోపాయాన్ని అడిగితే కనుక ఆవు దూడ నీకు ఇమ్మీడియట్గా తరుణోపాయం చెప్పగలుగుతుంది, అక్కడికి వెళ్ళిరా నారదా అంటాడు. స్వామి ఇప్పటిదాకా అంటే పేడ పురుగు పక్షి పిల్ల అంటే వాడి చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి ఆ పక్షి తల్లి అవి చూడకుండా నేను పరిగెట్టుకొచ్చేసాను, అది చచ్చిపోగానే. ఇప్పుడు మీరు రైతులు అంటున్నారు, రైతు దగ్గర ఆవు అంటున్నారు, ఆవుల మందలో ఇప్పుడు ఒక ఆవుకి పుట్టింది అంటున్నారు. ఇప్పుడే ఆ ఆవు దూడ కన్నా ఏమైనా అయ్యిందంటే రైతులందరూ కలిసి నన్ను చావు కొడతారు స్వామి అంటే, ఏం పర్వాలేదు నా దాన్ని వెళ్ళరా అని. సరే అని చెప్పి, స్వామి ఏదైనా నిన్నే నమ్ముకున్నాను, మరి ఏం చేస్తాను అని చెప్పి మళ్ళీ ఆ ఆవు దూడన్న ఊరికి వస్తాడు నారదుడు. వచ్చి ఆ ఆవు దూడ దగ్గరికి వెళ్ళి ఆవు దూడని అడుగుతాడు, అమ్మ గోమాత, నేను ఇలా పేడ పురుగుని అడిగాను, అది అలా అయిపోయింది. తర్వాత పక్షి పిల్లని అడిగాను, అది కూడా ఇంకొకలాగా అయిపోయింది. కనీసం నువ్వన్నా నాకు ఈ మనుషులు తేలిగ్గా మోక్షాన్ని పొందగలిగే తరుణోపాయాన్ని చెప్పి నన్ను కరుణించు తల్లి, నారాయణుడు నువ్వు చెప్తావని చెప్పాడు అనగానే ఆ లేగపిల్ల కూడా వెంటనే కింద పడిపోయి గిలగిల కొట్టుకుని చచ్చిపోతుంది. ఓరి నాయనో ఇదెక్కడికి వెళ్ళరా బాబు అని చెప్పి నారదుడు, ఇక ఎవరన్నా చూస్తారో ఏమో పాడో, ఎవరన్నా ఏ రైతో చూసే లోపల మనం పారిపోవాలని చెప్పి అక్కడి నుంచి పరిగెడతాడు నారదుడు. పరిగెడుతూ అనుకుంటాడు, అదేమో పేడ పురుగు, సరే ఎంతో కొంత పాపం వచ్చింది. పక్షి పిల్ల, సరే ఇంకొంచెం పాపం వచ్చింది. కానీ ఇది గోమాత, గోవుని చంపిన మహాపాతకం నాకు చుట్టుకుంది. ఇలా ముట్టుకుని అడగంగానే అలా చచ్చిపోయింది. ఏంటి నాకు ఈ మహాపాతకం, గోవు హత్య చేసిన మహాపాతకం చుట్టుకుందని చెప్పి మళ్ళీ నారాయణ దగ్గరికి పరిగెడతాడు. నారాయణ దగ్గరికి వెళ్ళి పరిగెట్టి, ఏం నారదా, ఏంటి ఏం తెలుసుకున్నావా అంటే, ఊరుకో స్వామి, నువ్వు నాకు పరీక్షలు పెడతావేంటి స్వామి, నేనేదో మామూలు మనుషులకి వాళ్ళని రక్షిద్దాము, వాళ్ళకి తేలిగ్గా వాళ్ళకి మోక్షాన్ని వచ్చే మార్గం చూపిద్దామని నేను నిన్ను అడిగితే నువ్వు మళ్ళీ నాకు పరీక్షలు పెట్టి నాకు అన్ని పాపాలు చుట్టుకునేలా చేస్తున్నావు స్వామి. ఇప్పుడు ఏకంగా గోహత్య మహాపాతకంగా చుట్టుకుంది స్వామి. నాకొద్దు స్వామి, తరుణోపాయాలు వద్దు, పాడవద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను స్వామి. లేదు నారదా, ఈసారి నువ్వు ఇప్పుడే పలానా రాజ్యంలో పలానా రాజుగారికి ఒక మగ పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడిని వెళ్ళడుగు, అతను నీకు ఖచ్చితంగా చెప్తాడు, ఈసారి నీకు ఖచ్చితంగా జయం కలుగుతున్నట్టు. వద్దు స్వామి, నాకు ఇవన్నీ నాకు వద్దు, ఆ పిల్లడన్నో ఓ పేడ పురుగు అన్నావు, ఆ పేడ పురుగు పోయింది, పక్షి పిల్ల అన్నావు, పక్షి పిల్ల పోయింది, లేగదోడ పోయింది, ఇప్పుడు ఈ మహారాజు అంటున్నావు. ఇందాకంటే ఆ రైతుల దగ్గర నుంచి ఏదో తప్పించుకుని వచ్చాను వాళ్ళు చూడకముందే, మహారాజు అంటున్నావు, మహారాజు ఎంత చండశాసనుడో ఏమో. ఇప్పుడు ఆ పిల్లవాడు కనకపోతే వాడి పైగా లేక కలిగిన పిల్లవాడు అంటున్నావు. ఆ లేక కలిగిన పిల్లవాడికి ఏదన్నా జరిగితే నన్ను అక్కడే ఉరిదీస్తారు, ఏ కత్తితోనో నరికి చంపేస్తారు స్వామి. నాకొద్దు స్వామి, ఇవన్నీ నాకొద్దు, నాదో నేను పోతాను స్వామి అంటే అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, నారద కంగారు పడకు, నారాయణుడు ఏది చెప్పినా ఈ ప్రపంచం యొక్క మంచి కోసమే చెప్తారు, నీ మంచి కోసమే చెప్తారు అంటే. ఏం మంచి తల్లి, ఇప్పటికే పాపాలు మూటగట్టుకున్నాను, గోహత్య మహాపాతకం, 2 ప్రాణాలు పోయిన మహాపాతకం, ఇప్పుడు చిన్న పిల్లాడి ప్రాణం కూడా పోతే కనుక నా పని గోవింద అయిపోతుంది అంటే, ఏం పర్వాలేదు నారద, ఈసారి నేను చెప్తున్నాను కదా వెళ్ళండి. సరే తల్లి, ఏం చేస్తాం, నిన్ను ఆయన్నే నమ్ముకున్నవాడిని, మీరు చెప్పినట్టు చేయక ఏం చేస్తానని చెప్పి సరే బయలుదేరతాడు. బయలుదేరి భయపడుతూనే ఆ రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ఆ రాజుగారి ఎప్పుడైతే నారదుడిని చూశారో చాలా సంతోషిస్తారు. ఆహా, నారదుల వారు మీరు ఇచ్చేశారు, ఎంత అదృష్టం, ఇప్పుడే నాకు మగపిల్లవాడు పుట్టారు. ఆ మగపిల్లవాడు పుట్టిన కాసేపటికే ఈరోజు మీ నారదుల వారు మీ దర్శనమే నాకు అయ్యింది, ఈరోజు నేను ఎంత అదృష్టవంతుడిని
అంటే నీ అదృష్టం ఏమోరా బాబు, నా పని ఎలా ఉందో నా అదృష్టం ఎలా ఉందో అని చెప్పి లోపల లోపల భయపడుతూ నారదుడు, మహారాజా నన్ను నారాయణుల వారు పంపించారు, నేను కొంచెం సేపు నీ కొడుకుతోటి మాట్లాడాలి అంటాడు. ఏం స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడేమో ఇప్పుడే పుట్టిన పిల్లవాడు, ఇంకా సరిగా స్నానం కూడా చేయించలేదు, పురిటి స్నానం కూడా ఇంకా సరిగా చేయించలేదు. ఆ పిల్లవాడితో మీరు ఎట్లా మాట్లాడతారు, ఆ పిల్లవాడు మీతో ఎట్లా మాట్లాడతాడు? ఇది ఏమన్నా జరిగే పనేనా స్వామి అంటే, ఏం లేదు పర్వాలేదు, ఒక్కసారి నన్ను ఆ పిల్లవాడి దగ్గరికి తీసుకెళ్ళు, నేను ఒకసారి మాట్లాడతానంటే, సరే మీ ఇష్టం స్వామి, నేను చూస్తాను, మీరు వాడితో ఎలా మాట్లాడతారో వాడు మీతో ఎలా మాట్లాడతాడో, ఇదంతా విచిత్రంగా ఉంది, పదండి స్వామి అని చెప్పి ఆ పురిటి గదిలోకి తీసుకెళ్తారు. ఆ పురిటి గదిలోకి తీసుకెళ్తే పురిటి పొత్తిళ్లలో ఉన్న ఆ బాబుని చూసి నారదుల వారు అడుగుతారు, నాయన నన్ను స్వయంగా నారాయణుడు పంపించాడు, ఈ భూమి మీద మనుషులు చాలా తేలికగా మోక్షాన్ని పొందగలిగే మార్గం ఏదో నీకు తెలుసు అన్నారు. ఇంతకుముందు 3 ప్రయత్నాలు చేశాను, అయినా కూడా నేను సక్సెస్ కాలేదు, కనీసం నువ్వైనా చెప్పు నాయన అంటే, ఆ పొత్తిళ్లల్లో ఉన్న బిడ్డ ఒక్కసారి దిగ్గున లేచి కూర్చుంటాడు. లేచి కూర్చుని నారదుల వారికి నమస్కారం చేస్తాడు. అసలు ఆ చుట్టుపక్కల ఉన్న రాజుగారు, రాణిగారు, మిగతా వాళ్ళందరూ కూడా, పరివారం అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి పొత్తిళ్లలో ఉన్న బిడ్డ ఒక్కసారి లేచి కూర్చుని నారదుల వారికి నమస్కారం చేయడం, ఏమిటి ఆశ్చర్యం? అప్పుడు ఆ పుట్టిన పిల్లవాడు మాట్లాడడం మొదలెడతాడు. నారదుల వారిని ప్రార్థిస్తాడు. ప్రార్థించి, నారద మహాముని మీరెంత గొప్పవారు స్వామి, నేను గత జన్మల్లో పేడ పురుగుగా పుట్టాను, ఆ పేడ పురుగుగా పుట్టే మీ యొక్క చేతి స్పర్శ తగలంగానే నాకు ఆ జన్మ పోయింది, ఆ జన్మ పోయి దానికన్నా ఉత్తమ జన్మ పక్షిగా పుట్టాను. ఆ పక్షి పిల్లగా పుట్టగానే మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి మీరు అలా నన్ను ముట్టుకోగానే ఆ జన్మ కూడా పోయింది. ఆ జన్మ కూడా పోయి ఇంకా అద్భుతమైన గోవు జన్మ నాకు లభించింది. గోవు పిల్లగా నేను పుట్టాను. ఎప్పుడైతే ఆ లేగదోడగా పుట్టిన నా దగ్గరికి మీరు వచ్చి మళ్ళీ మీ చేతిని అందించారో, మీ చెయ్యి స్పర్శ తగలంగానే నేను ఆ జన్మను కూడా వదిలేసి ఇప్పుడు అత్యుత్తమమైన మానవ జన్మలోకి వచ్చాను స్వామి. ఇదే స్వామి, ఈ మనుషులు మీలాంటి సత్పురుషుల యొక్క స్పర్శని తాకిన, మీ యొక్క పాదాలను తాకిన, మీలాంటి గురువుల యొక్క పాదాలను తాకిన, మీరు చెప్పే సత్సంగం ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు చెప్పే మంచి మాటలను విన్నా కూడా ఆ జన్మలో, గత జన్మల్లో చేసిన పాపాలన్నీ పోయి ఆ జన్మ నుంచి రాహిత్యం పొంది, ఆ జన్మ నుంచి విముక్తి పొంది వెంటనే మోక్షాన్ని పొందుతారు స్వామి. దానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. ఏదో ఆ పేడ పురుగుగా ఉన్న అంత నిజమైన జన్మ పోయి పక్షి పిల్లగా పుట్టాను, పక్షికి పిల్లగా పుట్టిన వాడిని, లేగదోడగా పుట్టాను, లేగదోడగా పుట్టిన వాడిని ఇప్పుడు మనిషి రూపంలో పుట్టాను. ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలి స్వామి? మీ స్పర్శ వల్ల ఈరోజు నేను కూడా తరించాను. మీరు అనుమతిస్తే నేను కూడా మోక్షాన్ని పొందుతాడనగానే, లేదు లేదు నాయన, చాలా చక్కటి మాట చెప్పావు, నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలి, ఆ తర్వాత నువ్వు ఏదైతే కోరుకున్నావో అటువంటి మోక్షం నీకు వస్తుంది అని చెప్పి నారదుల వారు చాలా సంతోషించి అక్కడి నుంచి బయలుదేరి నారాయణుడి దగ్గరికి వెళ్తారు. నారాయణ అంటే వెళ్తే, ఏం నారదా వచ్చావా, తెలిసిందా ఏంటనేది, మహాత్మా మీ యొక్క మహిమలు చెప్పనలవి కానివి, నా యొక్క మహిమ అంటే సత్సంగం వల్ల మహిమ, సద్గురువుల యొక్క మహిమ ఎలా ఉంటుందనేది మీరు నాకు అనుభవపూర్వకంగా నాకు తెలియజేశారు. దీన్ని నేను ఖచ్చితంగా మొత్తం ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ, ప్రజలందరికీ, నేను మనుషులందరికీ చెప్తాను. వాళ్ళు సద్గురువులను ఆశ్రయించేలాగా, సద్గురువులను పూజించేలాగా, మిగతా ఏ కర్మలు, యజ్ఞాలు, యాగాలు, మిగతావి వ్రతాలు, పూజలు లాంటివి ఏవి చేయలేకపోయినా సద్గురువుల యొక్క పాదాలను ఆశ్రయించండి, సద్గురువులను సేవించండి, దానివల్ల మీకు మోక్షం వస్తుంది. సద్గురువులు చెప్పే సత్సంగంలో కూర్చుని వారి యొక్క ప్రవచనాలు వినండి. వారు చెప్పే మంచి మాటలు వినడం వల్ల, శ్రవణం వల్ల కూడా, వారు చెప్పే మాటలు శ్రవణం వల్ల కూడా
మీకు మోక్షం కలుగుతుందని చెప్పి నేను ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా, మనుషులందరికీ కూడా నేను తెలియజేస్తాను స్వామి, చాలా చక్కని అనుభవాన్ని నాకు ఇచ్చారు స్వామి అని చెప్పి నారాయణుడికి లక్ష్మీదేవికి నమస్కరించి ఆ నారదుల వారు భూమి మీద ఉన్న మనుషులకి ఈ విషయాన్ని చెప్పడానికి బయలుదేరుతారు. మనం కూడా బయలుదేరుదామా?